చాలా సన్నగా వస్తుంది. ఈ విధంగా ఉంటే మామిడి తురుము అనేది బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా వస్తుంది. మీకు పెద్దది కావాలన్నా కూడా రకరకాల తురుముకునేవి ఉంటాయి కదండి, వాటితో కూడా తురుముకోవచ్చు. నేను ఇక్కడ సన్నగా ఉన్నది తీసుకుని ఇదే విధంగా మొత్తం మామిడికాయ తురుము అనేది తీసి పెట్టుకున్నాను. అలాగే అన్నం తీసుకున్నానండి. ఈ రైస్ని నేను వేడివేడిగా రెడీ చేశాను, ఎందుకంటే వేడి అన్నం అయితేనే ఈ మామిడికాయ పులిహోరకి చాలా బాగుంటుంది. మామిడికాయను కూడా మొత్తం అంతా తురిమి ఈ విధంగా పెట్టుకున్నాను. ఈ విధంగా సన్నగా తురుము వస్తే చాలా బాగుంటుంది కాబట్టి ఈ విధంగా తీసుకున్నాను. ఇప్పుడు వేడి అన్నంలో ఈ మామిడికాయ తురుముని ఇప్పుడు మనం ఇది మధ్యలో పెట్టుకుని వేడి అన్నంతో ఇది కవర్ చేసేయాలండి. అప్పుడే ఈ వేడికి మామిడికాయ అంతా కూడా మగ్గిపోతుంది. ఇది మన ఓల్డ్